వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు నీలేష్ ఉన్నారు. నీలేష్ అనాథాశ్రమంకి పిఆర్ఓగా వర్క్ చేస్తున్నారు. రెయిన్బో హోమ్స్ ఒక స్వచ్ఛంద సంస్థ ఇది. ఈ రెయిన్బో హోమ్స్ వాళ్ళ ముఖ్య ఉద్దేశము అనాథ పిల్లల్ని, వీధిని తిరిగే పిల్లల్ని రీహాబిటేషన్స్ చేస్తుంటారు. అందులో నీలేష్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఉన్నారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో నీలేష్. అండ్ నీలేష్, మీ యొక్క యాక్టివిటీస్ యాక్చువల్గా అమ్మన్ వేదిక, రెయిన్బో హోమ్స్ ఒక చైన్ ఆఫ్ ఆర్గనైజేషన్. మీకు చైన్ ఆఫ్ ఇవి ఉన్నట్టు ఆర్ఫనైజెస్ ఉన్నాయి సిటీలోని. అమ్మన్ వేదిక ఒక ముఖ్య ఉద్దేశము సార్, మా ఉద్దేశం రోడ్ల మీద ఉన్న ప్రతి పిల్లవాడికి వాళ్ళంతా బాల్యాన్ని కోల్పోతున్నారు సార్. బెగ్గింగ్లో ఉండి వాళ్ళు చైల్డ్ లేబర్గా పనిచేసి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేదు, పేరెంటల్ కేర్ లేదు. సో మా ఉద్దేశం ఏంటి అంటే మ్యాక్సిమం మా పిల్లల్ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళని ఒక బాధ్యతారహితంగా తీర్చిదిద్దాలని చూస్తున్నాం సార్. అంటే యాక్చువల్గా ఇప్పటివరకు ఎన్ని హోమ్స్ ఉన్నాయి, ఎంతమందిని రీహాబిటేషన్ చేయడం సార్? లైక్ హైదరాబాద్లో రెయిన్బో ఫౌండేషన్కి వచ్చి ఇప్పుడు 21 హోమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మా దగ్గర 1400 చిల్డ్రన్ ఉన్నారు. ఏజ్ గ్రూప్ అండి? ఏజ్ గ్రూప్ 5 నుంచి 19 ఇయర్స్ దాకా ఉన్నారు సార్. సో వీళ్ళందరూ డిఫరెంట్ వనరబుల్ కండిషన్లో ఉంటారు సార్. వాళ్ళందరినీ మేము తీసుకుని వాళ్ళకి కంప్లీట్ చైల్డ్హుడ్ అనేది మేము ఇస్తున్నాం సార్. ఓకే. నీలేష్ గారు, మీరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఇన్ఛార్జ్గా ఉన్నారు యాక్చువల్గా. అండ్ ఈ ఆర్గనైజేషన్స్ ఏదైతే 21 ఆర్గనైజేషన్స్ ట్విన్ సిటీస్లోనే ఉన్నాయి, అందులోని ఏ ఏజ్ గ్రూప్ని ఎక్కువగా మీరు టార్గెట్ చేస్తుంటారు? సార్ జనరల్గా మేము ఎప్పుడైతే స్ట్రీట్స్ మీదకి వెళ్తామో, ఇప్పుడు మేము సర్వేస్ కానీ పిల్లల్ని తీసుకురావడానికి ఈ ఏజ్ గ్రూప్ అని ఉండదు సార్. లైక్ 5 ఇయర్స్ నుంచి 14-15 ఇయర్స్ దాకా మనకి పిల్లలు అనేవాళ్ళు ఉంటారు అక్కడ. సో వాళ్ళందరినీ కూడా మేము రీచ్ అవ్వాలని. అంటే యాక్చువల్గా మనము ఈ విషయము చాలా కాలం నుంచి, అంటే చైల్డ్ రైట్స్ దగ్గర నుంచి మనం ఆలోచిస్తే కనుక చాలామంది ఈ రోజుకి కూడా మనం స్టేషన్స్ దగ్గరే చూసుకోండి, లేకపోతే మన జంక్షన్స్ దగ్గరే చూసుకోండి, ఈ రోజుకి కూడా చాలామంది ఈ రోడ్డు మీద జీవనాన్ని సాగిస్తున్నారు. ఎన్నో పాలసీస్, ఎన్నో గవర్నమెంట్ నుంచి ఎన్నో మంచి మంచి స్కీమ్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ పిల్లలు ఇలా రోడ్డు మీద ఎందుకు ఉంటున్నారు అసలు? సో లైక్ ఏ స్కీమ్ వచ్చినా, ఏ కొత్త లా వచ్చినా కూడా అది జనరలైజ్డ్గా ఉంటుంది సార్. బట్ పీపుల్ హార్ట్కి మాత్రం ఏది టచ్ అవ్వట్లేదు. లైక్ ఈ ఆర్ఫన్ పిల్లలు అని రావడానికి కారణం కూడా ఎవరో ఒక అమ్మ నాన్నే సార్. అవును, అమ్మ నాన్న లేకుండా పిల్లలు రారు. అవును. బట్ అల్టిమేట్గా వాళ్ళు ఒక రీజన్లో ఉంటారు. సో ఈ పిల్లలు కూడా రోడ్ల మీదకి రాకూడదు అంటే ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఉండాలి, ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలి పిల్లల్ని. అప్పుడు ఇలాంటి వాళ్ళని మనం చూడలేము సార్ రోడ్ల మీద. అంటే ఎటువంటి లోపాన్ని మీరు ఎక్కువగా గమనిస్తుంటారు నీలేష్ గారు? సార్ లైక్ ఇప్పుడు కొంతమంది, మేము నిన్న 2 days బ్యాక్ నేను ఫతేనగర్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను సార్. అక్కడ 2 పిల్లల్ని తీసుకొచ్చా. ఆ 2 పిల్లల కేస్ స్టడీ ఏంటంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వాళ్ళ మదర్ ఒక 6 months బ్యాక్ వదిలేసి వెళ్ళిపోయింది. సో ఆ పిల్లలకి ఎవరూ లేరు. చుట్టుపక్కల ఉన్న ఇంట్లో వాళ్ళు ఎవరో చేరదీసి వాళ్ళని చూసుకుంటున్నారు. బట్ ఆమెకి ఇంకో 3 పిల్లలు ఉన్నారు. సో ఈ 2కి గైడెన్స్ ఇవ్వలేక, వాళ్ళకి కేర్ ఇవ్వలేక మాకు ఫోన్ చేశారు. సో మేము వెళ్ళి తీసుకొచ్చాం వాళ్ళు. అదే మదర్ కనుక సెన్సిబుల్గా ఉండుంటే ఈ పిల్లల్ని వాళ్ళే చూసుకునే ఛాన్స్ ఉండేది. సో ఇలా సార్, బాధ్యత నుంచి తప్పించుకోవటం, పిల్లల్ని కని వదిలేయటం. అక్కడ హెడ్ మాస్టర్ మాకు కొత్త విషయం కూడా చెప్పారు. జాయిన్ చేసినప్పుడు ఫాదర్ పేరు, ఇంటి పేరు ఒకటి ఉంటుంది. ఆ పిల్లలు నెక్స్ట్ వేరే గ్రేడ్కి ప్రమోట్ అయ్యేటప్పుడు ఫాదర్ పేరు చేంజ్ చేయమని అడుగుతున్నారు వచ్చి. ఓకే. సో ఇలాంటి ఎందుకని అసలు అంటే ఇల్లీగల్ అఫైర్స్ వల్ల. ఓకే. ఇప్పుడు సెకండ్ స్టెప్ మదర్ ఉండొచ్చు, వాళ్ళు ఈ పిల్లల్ని చూసుకోకూడదని బయటకు తోసేస్తారు. ఇలాంటి పిల్లల వల్ల ఎక్కువ ఇలాంటి హోమ్లెస్ పీపుల్ తయారవుతున్నారు. ఇలాంటి పేరెంట్స్ ఒక పాత్ర ఖచ్చితంగా ఏది ఉంది అని, ఖచ్చితంగా ముఖ్య పాత్ర సార్, ఖచ్చితమైన పాత్ర ఉంది అంటారు. లోకేష్ గారు, మనము నీలేష్ గారు ఒకసారి మనం ఆలోచిస్తే పిల్లలు కూడా లైక్ బయటికి పారిపోయి రావడము ఎక్కువ శాతం మనకి రోడ్డు మీద, రైల్వే స్టేషన్స్ దగ్గర ఎక్కువ శాతంగా కనిపిస్తుంటారు. వీళ్ళని అసలు రీహాబిటేషన్ చేయడం అనేది చేస్తే కనుక సక్సెస్ అవ్వడం అనేది ఉంటుందా? ఖచ్చితంగా. చాలా మందికి ఇటువంటి పిల్లల్ని మనం ఏం చేయగలం,
అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది. మనం రైల్వే స్టేషన్స్లో చూస్తాం, మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా చూస్తుంటాం. చాలామంది పిల్లలు ఈ బోగీల్లోని షూ పాలిష్ చేస్తూ కనిపిస్తుంటారు. ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది, ఈ పిల్లల్ని నిజంగా మనం రీహాబిటేషన్ చేయొచ్చా, చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, అంటే వీళ్ళకి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయా, అసలు ఉంటే ఎలాగ అప్రోచ్ అవ్వాలి. చాలామందికి ఒక ఆలోచన, అంటే ఏ సంస్థ ఏం చేస్తుంది, ఏ ఆర్గనైజేషన్ వీళ్ళకి రీహాబిటేషన్ చేస్తుంది అనేది ఒక గ్యాప్గా, ఒక నార్మల్గా అందరూ ఫీల్ అవుతున్న వాస్తవమైన. కరెక్ట్. అంటే ఇది మమ్మల్ని చాలామంది మేము వెళ్ళినప్పుడు కూడా అడుగుతుంటారు సార్. మాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు చాలామంది అమ్మా నాన్న ఉన్న ఇళ్లలో పిల్లలు డ్రగ్ ఎడిక్ట్స్ ఉంటారు, సిగరెట్ తాగుతారు. అలా అని చెప్పి వాళ్ళని వదిలేయం, మారుతామని ఒక చిన్న హోప్తో మార్చడానికి ట్రై చేస్తాం. కానీ పిల్లలు మన వాళ్ళు కాదు అని సొసైటీ మొత్తం వదిలేస్తాం. సో అలాంటి టైంలో వాళ్ళు ఒక నెగిటివ్ ఎలిమెంట్గా సొసైటీకి తయారవుతారు. సో మనం ఆ పిల్లల్ని కనుక కరెక్ట్ ఏజ్లో కనుక రీచ్ అవ్వగలిగితే వాళ్ళు కొన్ని వండర్స్ చేయగలరు సార్. ఎగ్జాంపుల్, మా దగ్గర ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని మేము స్ట్రీట్లో ఉన్నప్పుడు తీసుకొచ్చాం. మొన్న 2 years బ్యాక్ ముషీరాబాద్ మండల్ ఫస్ట్ వచ్చింది సార్ ఎస్ఎస్సిలో. తర్వాత ఒక అమ్మాయిని మేము స్ట్రీట్ ప్రెజెన్స్లో నుంచి 8th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకొచ్చాం. ఆ అమ్మాయి ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి దుబాయ్లో ఒక హోటల్లో జాబ్ చేస్తూ ఇంకో 2 పిల్లలు చదివిస్తుంది. సో వాళ్ళిద్దరిని మేము ఆ ఏజ్లో రీచ్ అవ్వలేకపోయింటే ఒక 2 మంచి సిటిజన్స్ని మనం మిస్ అయ్యేవాళ్ళం. అంటే మీరు రీచ్ అనేది, అంటే జనరల్గా మీ ఎగ్జాక్ట్ రీచ్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అంటే మీరు మొబిలైజ్ చేసి పిల్లల్ని తీసుకొస్తుంటారు కదా, జనరల్గా పిల్లల్ని తీసుకొస్తుంటారు. ఏ ప్లేసెస్ నుంచి మీరు పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తుంటారు, అండ్ వీళ్ళని తీసుకొచ్చాక రిహాబిటేషన్లో మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సార్ జనరల్గా మాకు సోషల్ మొబిలైజర్స్ గ్రూప్ అని ఒక టీం ఉంది సార్ మా ఎంప్లాయీస్లో. సో మేము ఏం చేస్తామంటే రైల్వే స్టేషన్స్లో, స్లమ్ ఏరియాస్లో, జనరల్గా పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉండే చోట మేము మా టీంని పెడతాం సార్. లైక్ సపోజ్ టు సే, ఇప్పుడు రైల్వే స్టేషన్లో మాకు స్టేషన్ బ్రదర్స్ గ్రూప్ అని ఉంది. సో ఎవరు చైల్డ్ లేబర్ జాయిన్ అయినా, ఎవరైనా ఇలాంటి పేరెంట్లెస్ చిల్డ్రన్ కనిపించినా మాకు వాళ్ళు ఫోన్ చేస్తారు. సో మేము వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒక ఫ్రెండ్లీగా మాట్లాడి అసలు వాళ్ళ ప్రాబ్లం అనేది కనుక్కుంటాం సార్. కనుక్కున్న తర్వాత సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి మేము ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఈ చైల్డ్ మేము తీసుకుని వెళ్తున్నాం అనేది మేము తీసుకుని వెళ్తాం సార్. సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్స్ మేము వాళ్ళకి ఆ అబ్బాయి ప్రోగ్రెస్ కానీ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా చెప్తూ ఉంటాం. సో వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సార్, మేము బేసిక్ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇవ్వాలి. మా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి చైల్డ్ కూడా చదువుకోవాలి, వాళ్ళ ఓన్గా వాళ్ళు నిలబడాలి. సో ఇప్పుడు మేము తీసుకొచ్చినప్పుడు చైల్డ్కి సపోజ్ టు సే 9 years ఉన్నాయి. ఆ అబ్బాయి ఏజ్ గ్రూప్ ప్రకారం May 4th ఉండాలి. బట్ ఇప్పటిదాకా నెవర్ ఎన్రోల్ టు స్కూల్ ఉంటాడు ఆ చైల్డ్. సో మేము ఏం చేస్తామంటే బ్రిడ్జ్ కోర్స్ అనేది ఇస్తుంటారు, ఇచ్చి ఏజ్ అప్రోప్రియేట్ క్లాస్కి అబ్బాయిని పంపిస్తాం. సో అలా అతన్ని మెంటర్ చేస్తాను. అంటే మీకు ఒక పెద్ద టాస్క్ మీరు ఎక్కడ ఫీల్ చేస్తారండి ఈ రిహాబిటేషన్లో చైల్డ్ నమ్మరు సార్. జనరల్గా స్ట్రీట్ మీదకి వచ్చిన పిల్లవాడికి చాలా గాయాలై వస్తాడు స్ట్రీట్ మీదకి. సొంత అమ్మా నాన్న చూడలేదు, లేకపోతే ఇంట్లో వాళ్ళే పట్టించుకోవాలి. సో జనరల్గా ఒక కొత్త వాళ్ళు వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వగానే వాళ్ళకి ఒక నమ్మకం రావాలి. ఆ నమ్మకం మేము ఒక రోజులోనే ఇవ్వగలం. ఒక పిల్లవాడి దగ్గర మేము 6 నెలలు కూడా వెనకాల ఫాలో అప్ చేయాలి. నాన్న నువ్వు రారా, ఇక్కడ ఉండు, ఇలా చదువుకోగలవాలి. సో టైం అనేది చైల్డ్ని మార్చడంలో పడుతుంది. తర్వాత పెద్ద ఛాలెంజ్ మాకు వచ్చేది, మీరు జెన్యూనా కాదా అని అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా. ఒక మంచి పనికి వెళ్ళినప్పుడు కూడా అది మంచా కాదా అని అడిగే వరకు ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా రోడ్డు మీద ఒకసారి ఆగి ఇది ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అది ఉంది. ఓకే, హౌ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్? సార్ లైక్ మేము అంటాం, మీరు కూడా మాతో రండి. అలా ఒక చైల్డ్ని రోడ్ మీద మనం వదిలేయటం మన బాధ్యత కాదు. సో మనం తీసుకుని వెళ్దాం, మా వర్క్ చూడండి, ఈసారి మీకు ఎవరైనా దొరికితే కూడా మాకు ఫోన్లు చేయండి, మేము వచ్చి తీసుకెళ్తామని చెప్తుంటాం. నిలేష్, ఎనీ లిమిటేషన్ ఉందా మీకు తీసుకోవడంలో? అంటే లైక్ ఇప్పటి వరకు మీకున్న ఆర్గనైజేషన్స్లో 1400 నాద పిల్లలు ఉన్నారు. మీకు ఒక రోజుకి 20-30 ఉండేసి గబుక్కని ఈ నెల చాలామంది ఉంటే ఎలాగ మీరు అకామిడేట్ చేస్తారు? సార్ లైక్ మాకు ఒక హోమ్కి వచ్చి మినిమం 70 to 100 కెపాసిటీ ఉంది సార్ హోమ్కి. సో అంతకన్నా మాకు కనుక ఫుల్ అయిపోతే మేము ఇంకొక నైబరింగ్ ఆర్గనైజేషన్స్కి చెప్తాం సార్, లేకపోతే సిడబ్ల్యూసి వాళ్ళకి చెప్తాం,
సో వాళ్ళు ఇంకా గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, అక్కడికి తీసుకువెళ్తారు సార్. ఓకే, ఇందులోని ఈ చట్టం ఎలాగా సెన్స్ అవుతుంటుంది? ఇప్పుడు ఒక అబ్బాయిని మనం తీసుకువెళ్ళిపోతాం, Yeah. మనం పెట్టుకుంటాం, రేపొద్దున్న తల్లిదండ్రుల్ని ట్రేస్ అయ్యే పద్ధతులు ఉంటాయా? లేకపోతే వీళ్ళు ఏదో ఊరు నుంచి పారిపోయి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు ఏమీ తెలియదు, వీళ్ళు ఏదైనా గూటికి చేరే ఒక ప్రాసెస్ ఏమన్నా ఉందా? అంటే మనం హోమ్కి తీసుకొచ్చేటప్పుడే పోలీస్ స్టేషన్లో వీళ్ళ ఫోటో ఒకటి సబ్మిట్ చేస్తాం సార్. ఎప్పుడైనా మిస్సింగ్ కేసెస్లో కానీ ఇలా ఎవరైనా వస్తే వాళ్ళని పేరెంట్స్కి ఇస్తాం. తర్వాత హోమ్కి వచ్చిన తర్వాత వాళ్ళు పాస్ట్ చెప్పడానికి మేము ఒక చిన్న సర్వే లాగా చేస్తాం సార్. సపోజ్ చూసే వాళ్ళకి నా అమ్మ నాన్న లేకపోవచ్చు, కానీ ఎవరో బాబాయ్ తాతయ్య ఎవరో వాళ్ళ రిలేషన్స్ అనే వాళ్ళు ఉంటారు. సో మేము ఏదో ఒక రిలేషన్ అనేది ఉండేలాగా వాళ్ళకి ఏర్పాటు చేస్తాం. అంటే నీలేష్ గారు, ఇప్పుడు రిలేషన్ ఉండేలాగా ఏర్పాటు చేస్తాం. కొంతమంది మళ్ళీ హోమ్ ఎందుకు, నేను మా ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకుంటాను అని చెప్పిన సందర్భాలు కొన్ని ఎలాగో రేజ్ అవుతుంటాయి. అంటే మీరు ఇంటికి పంపించేస్తారా అలాంటప్పుడు, లేకపోతే విచ్ వే యూ జడ్జ్? అంటే దానికి మేము వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ మొత్తం లొకాలిటీని అబ్జర్వ్ చేస్తాం సార్. మీరు చూస్తారు అవన్నీ? దానికంతా మా టీం ఏదైతే సోషల్ మొబిలైజర్స్ ఉన్నారో వాళ్ళు దాన్ని కేర్ చేస్తారు. తర్వాత కొంతమంది బెగ్గింగ్లో, లేకపోతే డైలీ లేబర్స్లో, ప్రాస్టిట్యూషన్లో, ఇలాంటి రకరకాల వనరబుల్ కండిషన్లో ఉంటారు పేరెంట్స్. సో ఇప్పుడు వాళ్ళ మదర్ వచ్చి మా అమ్మాయిని మేము తీసుకెళ్ళిపోతామంటారు. బట్ వెనుకుంది ఏంటంటే ఆ బెగ్గింగ్లో ఉన్న వాళ్ళకి ఈ అమ్మాయి అనేది ఒక మెటీరియల్, మార్కెటింగ్ ఒక ఎర్నింగ్ మెంబర్ లా తయారవుతారు. సో మేము ఏం చేస్తామంటే వాళ్ళ పేరెంట్స్ని, పిల్లల్ని ఇక్కడే ఉంచండి, మేము చూసుకుంటాం, ఆ అమ్మాయి మిమ్మల్ని చూసుకుంటుంది అనేది కాన్ఫిడెన్స్ ఇస్తాం సార్. ఓకే, చాలా సందర్భాల్లో పిల్లలే వాళ్ళ పేరెంట్స్తో మేము ఇక్కడ ఉండి చదువుకుని నేను ఆ పొజిషన్లో లేకుండా చూసుకుంటాం, మేము ఇక్కడ ఉండగలిగితే నేను ఆ స్టేజ్కి వెళ్తానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే పేరెంట్స్ని కూడా ఈ విధంగా కౌన్సిల్ కానీ పేరెంట్స్ ఒకవేళ మనం బలవంతం చేసి నేను నా పిల్లోడిని నేను ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు అని అన్న పరిస్థితుల్లో మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అంటే ఇప్పుడు జనరల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని అడుగుతారు సార్ వాళ్ళు, మీకు అక్కడ నిజంగా పొజిషన్ ఎలా ఉంది అని, నువ్వు సేఫ్ గా ఉన్నావా లేదా, నువ్వు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? అంటే జనరల్ గా మైనర్స్ కి కొంచెం ప్రాబ్లం ఉంటుందేమో కదా, అంటే పేరెంట్స్ దగ్గర నేను ఖచ్చితంగా చెప్పినా సరే ఎంతవరకు పాజిటివ్ గా తీసుకుంటాను? అవును సార్, అంటే ఒకసారి బెగ్గింగ్ బ్యాక్గ్రౌండ్ లో నుంచి మనం చైల్డ్ని కనుక కన్వర్ట్ చేయగలిగితే సార్ వాళ్ళకి పాజిటివ్ టర్మ్గా, వాళ్ళు మాత్రం ఇక్కడే ఉండి చదువుకుంటామంటారు. ఇంకా లేని సందర్భాల్లో ఏంటంటే మేము మళ్ళీ పేరెంట్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, కానీ నీలేష్ గారు ఒకటి, ఎందుకంటే పిల్లల్లో కూడా కొంతమంది పిల్లలని అనుకునేటట్టుగా మనం పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఒకసారి లైక్ చిత్తకాయతాలు ఏర్కోవడమే కానీ, లేకపోతే ఏదన్నా ఒక చిన్న సంపాదనలో పడిపోతే వాళ్ళని రిహాబిటేషన్ చేయడం కొంచెం కష్టతరం అని అనుకుంటూ కొన్ని సర్వేలు చెప్పాయి. అవును సార్, ఒక్కసారి పిల్లలకి చేతికి డబ్బులు అలవాటు అయిన తర్వాత అలవాటు అవుతాయి, వాళ్ళని ఆ స్టేజ్ నుంచి బయటకు తీసుకురావటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం ఎఫర్ట్ కనుక పెట్టగలిగితే, అంటే మేము పెట్టే ఎఫర్ట్ అంతా కూడా సార్ ఇప్పుడు పిల్లల్ని పెంచడం కానీ వాళ్ళని చదివించడం కన్నా కూడా వాళ్ళని దాంట్లో నుంచి మార్చగలిగితే మేము సక్సెస్ఫుల్ అయినట్టు సార్. అమన్ వేదిక పెట్టి ఎంతకాలం అయింది? మాది 10 years అవుతుంది సార్ అమన్ వేదిక స్టార్ట్ చేసి. 10 years అయింది అమన్ వేదిక స్టార్ట్ చేసి. మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారండి? నేను ఇక్కడ 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. 3 years నుంచి వర్క్ చేస్తున్నారు. ఓకే, అండ్ నీరజ్ గారు, యాక్చువల్గా మీరు ఈ 3 years నుంచి యాక్చువల్గా మీ పర్సనల్ దీనికి వద్దాం. అండ్ మీరు ఎడ్యుకేషన్ యు ఆర్ డన్ ఏ బీటెక్ చదివి మీరు ఈ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా, పబ్లిక్ రిలేషన్ ఇన్ఛార్జ్గా ఈ వేదికలో పనిచేయడం, ఇట్లా సోషల్ కాజ్కి వర్క్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటండి? ముఖ్యంగా మా నాన్నగారు ఎప్పుడు కూడా సర్వీస్ మైండ్ ఎక్కువ ఉండేదండి. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? నాన్నగారు బ్యాంక్ మేనేజర్గా చేసేవాళ్ళు. తర్వాత ఆయన లయన్స్ క్లబ్లో మెంబర్గా ఉండి చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేశారు. ఓకే, నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయన ఎక్స్పైర్ అవటం అయింది. సో ఆయన చాలా ఇంటెన్షనల్గా ఉండేది సొసైటీకి ఏదైనా చేయాలని. అండ్ బేసిక్గా నేను నా కార్పొరేట్ జాబ్ కానీ ఇది సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ఎన్నాళ్ళు చేశారు మీరు కార్పొరేట్ జాబ్? కార్పొరేట్ జాబ్ నేను ట్రై చేయలేదండి. బీటెక్ డిగ్రీ చేశాను, బట్ నాకు వాటి వైపు వెళ్ళాలనిపించలా. అంటే నా కజిన్స్ని వాళ్ళని చూసి ఒక మెకానికల్ లైఫ్గా ఉంది, సమ్ ఛాలెంజ్ ఉండాలి జాబ్లో అని.
అప్పుడు నేను ఫాదర్ చనిపోయిన తర్వాత ఆర్ఫనైజెస్కి వెళ్ళేవాడిని. మా అన్న ఒకసారి నన్ను ఒక ఆర్ఫనైజ్కి తీసుకువెళ్ళాడు. ఏ ఆర్గనైజ్కి వెళ్ళేది? విజయవాడలో వెళ్ళానండి. ఓకే. అక్కడ నేను చాలా మంది పిల్లల్ని చూసాను. అట్ దట్ పాయింట్ నేను ఒక డిప్రెషన్లో ఉన్నా. ఓకే. నాకే ఫాదర్ లేరు, ఇంకా అందరికీ హ్యాపీగా ఉంది లైఫ్ అని. బట్ అక్కడ ఇద్దరు లేని పిల్లల్ని చూసాను. సో ఐ థాట్ సమ్హౌ నేను హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నా. అదే టైంలో నాకు అమన్ వేదిక అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది అని తెలిసింది. సో అలా నేను దాంట్లోకి త్రూ అయ్యాను. ఓకే. అండ్ లైక్ నాన్నగారి యొక్క ఆశయాన్ని అంటే జనరల్గా ఇప్పుడు పేరెంట్స్ బీటెక్ చదువుతున్న ఒక పిల్లోడు అంటే కార్పొరేట్ లెవెల్లో ఏ మైక్రోసాఫ్ట్లోనో ఏ డెలాయిట్లో ఉండాలి అని అనుకోవడం కామన్, సహజం అది. అండ్ వాట్ అబౌట్ లైక్ యువర్ బ్రెడ్ అండ్ బటర్ ఇన్ దిస్? సార్ లైక్ నాకు కార్పొరేట్ శాలరీ అంత రాదు, కానీ నాకు బేసిక్ శాలరీ అనేది వస్తుంది సార్. కార్పొరేట్ శాలరీ రాకపోయినా సాటిస్ఫాక్షన్ శాలరీ అయితే ఉంటుంది. అవును సార్. అంటే వర్క్ సాటిస్ఫాక్టరీగా ఉన్నప్పుడు శాలరీ నాకు మ్యాటర్ కాదనిపిస్తుంది. అండ్ బేసిక్గా నాకు మా మదర్, నా వైఫ్, మా బ్రదర్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఇంటికి వెళ్ళంగానే మన జేబుల్ని చూస్తే కనుక మనం ఈ జాబ్ చేయగలిగే వాళ్ళం కాదు. సో ఇంటికి వెళ్ళిన వెంటనే అందరూ కూడా నాకు అదే సపోర్ట్ ఇస్తారు, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్. అదే గౌరవం కూడా ఇస్తారేమో కదండి. అవును. That is mean always we feel Nilesh, and it's very great. You have like how big your family? లైక్ మేమైతే నలుగురమే సార్. నేను, నా వైఫ్, నా కూతురు, మా అమ్మ, మా తమ్ముడు, మా మదర్. మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇందులోని? నా వైఫ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఒకప్పుడు మాకు శాలరీస్ అనేవి కూడా లేట్ అవ్వచ్చు. ఆ టైంలో కూడా తను ప్రెషర్ చేయదు. నువ్వు టెన్షన్ పడకు, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, సో ఇంకా వస్తుంది, కంగారు పడక్కర్లేదు అని అలా మంచి సపోర్ట్ చేస్తుంది. మీరు ఎన్ని రోజులు ఏంటి ఆల్మోస్ట్ 3 years నుంచి మీరు అమన్ వేదికలో వర్క్ చేస్తారు. ఎన్ని లైఫ్స్ని మీరు రీహాబిటేషన్ చేశారు ఈ రోజు వరకు? సార్ నేను డైరెక్ట్గా చైల్డ్తో రీహాబిలేట్ చేయకపోవచ్చు సార్. నేను ఫండ్ రైజింగ్ అలా చూస్తాను. సో నాకు ఆల్మోస్ట్ ఒక హోమ్ మొత్తం పిల్లలు అన్న అన్న అని పిలుస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ చెప్పలేను సార్. లైక్ నేను డైరెక్ట్గా బ్లడ్ రిలేటెడ్ కాకపోయినా ఒకరోజు అన్నం తినకపోయినా నేను లేట్ అయ్యి వాళ్ళు పదే పదే అడుగుతారు హోమ్కి వెళ్తే, అన్న భోజనం చేసి వెళ్ళు, లేట్ అయ్యింది. సో ఆ ఎఫెక్షన్ చాలు సార్. మనం ఇంకెక్కడా కూడా అఫెక్షన్ చూడలేం. పిల్లలు చాలా హార్ట్ఫుల్గా మాట్లాడతారు. ఇక్కడ ఉండే మనుషులు కూడా, అంటే నేను ఈ ఆర్గనైజేషన్కి ముందు ఒకటి, తర్వాత ఒకటి. ఓకే. చాలా వాల్యూస్ నేర్చుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. సొసైటీ ఆర్గనైజేషన్ ముందున్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు మీరు? అందరిలానే సార్. అంటే ఎంపతి అనేది ఉండేది కాదు, అంటే లైటర్ వేలో ఉండేది. ఇప్పుడు రోడ్ మీద ఎవరైనా కిడ్ ఉంటే అందరూ ఎవరు వదిలేసి ఉంటారు అన్నట్టు, అంత కన్సర్న్ ఉండేది కాదు. వదిలేశారు, వాళ్ళు బయటకు వచ్చేసారు అలా అని. ఇప్పుడు ఒకవేళ రోడ్డు మీద ఒక కిడ్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? నాకు కిడ్ దగ్గరికి వెళ్ళి ముందు మాట్లాడతాను సార్. ఆల్మోస్ట్ ట్రై చేస్తాం రమ్మని, కాకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ అలా ఉంటారు. సో వెంటనే మా టీంకి కానీ అలా చెప్తాను. అండ్ బేసిక్గా ఇప్పుడు ఎవరిని వెళ్ళిన అడిగినా కూడా మాలాంటి హోమ్స్ ఉండకూడదు సార్ ఫ్యూచర్లో. అలాంటి సిచ్యువేషన్ కిడ్కి రాకూడదు. దట్స్ రియలీ ట్రూ నీలేష్. దట్ విచ్ ఐడియాలజీ ఇస్ గుడ్. లైక్ చాలా చాలా చోట్ల మేము అనుకుంటుంటాం, ఏదైనా చూస్తే ఎంతో కష్టపడుతున్న వాళ్ళని ఎప్పుడైనా చూస్తే అనిపిస్తుంది, ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఇబ్బందిగా ఉన్నారు, ఇంక రీహాబిటేషన్ అంటే జనరల్గా ఒక సినారియో ఎలా ఉంటుందంటే నీలేష్, చాలామందికి రీచ్ లేదు. మనకి ఇండియాలో కానీ హైదరాబాద్లో కానీ ప్రాబ్లం ఏంటంటే ఎవరిని ఎక్కడ తీసుకుంటారో అనేది తెలియదు. మేము ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని, గెస్ట్ ఆఫ్ ది వీక్ని ప్రోగ్రామ్ని ఇంత డిజైన్ చేసింది, ఆల్మోస్ట్ ఎన్నో ఎపిసోడ్స్ చేసింది గల కారణం ఇలాంటి పిల్లలకి రీహాబిటేషన్ ఉంది. మనము జనరల్గా ఎప్పుడు ఏ రోజున చూసినా సెంట్రల్లో కానీ సిగ్నల్ పోల్ పడిన వెంటనే మనము జనరల్గా చూస్తే జోబులో డబ్బులు దొరికితే దానం ఇచ్చేస్తాం, లేదు అంటే మర్చిపోతాం. రీహాబిటేషన్స్ని ఖచ్చితంగా ఇవి ఉన్నాయని చూపిస్తాం. నీలేష్ గారు తర్వాత ఫండ్ రైజింగ్కి కూడా వర్క్ చేస్తుంటారు. ముఖ్యంగా ఎటువంటి దాతలు స్పందిస్తుంటారు, ఎలాంటి వాళ్ళు ఎక్కువగా స్పందిస్తుంటారు? సార్ జనరల్గా మనం లాస్ట్ ఒక 10 yearsగా చూస్తే ఇలాంటి డోనార్స్ కానీ ఈ పిల్లల మీద ఉన్న కన్సర్న్గా ఉన్న వాళ్ళు కానీ చాలా పెరిగారు సార్. యూత్లో చాలా చేంజ్ వచ్చింది. మా దగ్గరికి చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు, డిగ్రీ కాలేజ్ పిల్లలు, ఈవెన్ 10th standard నుంచి ఉన్నవాళ్ళు వచ్చి మేము పిల్లలకి ఏమైనా చేస్తామని చెప్పి వాళ్ళకి ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సార్.
ఇంగ్లీష్ నేర్పించడం. ఇప్పుడు కార్పొరేట్స్ నుంచి ఎంఏడి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు వచ్చి పిల్లలకి ఇంగ్లీష్ నేర్పిస్తారు. సో ఇలాంటి వాళ్ళు వస్తున్నారు. తర్వాత చాలామంది కూడా వాళ్ళ బర్త్డేస్ కానీ వెడ్డింగ్ డేస్ బయట 5-star హోటల్స్లో చేసుకోకుండా ఈ పిల్లలకి ఇద్దాం, అట్లీస్ట్ 1 day ఫుడ్ వాళ్ళు ఇవ్వచ్చు అని చాలామంది మా ముందుకు వస్తున్నారు. సో వాళ్ళ ఈవెంట్స్ చేసుకుంటున్నారు. ఈ మధ్య మొన్న కొత్త గవర్నమెంట్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మ్యాండేటరీ చేశారు. సో ఐటీ కంపెనీస్ వాళ్ళు కూడా వాళ్ళ సిఎస్ఆర్ కింద ఎడ్యుకేషన్ కానీ తర్వాత పిల్లలకి కావాల్సినవి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ట్రూ. అండ్ తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మనము రోడ్డు మీద పిల్లల్ని మీరు రిహాబిటేషన్ చేస్తారు అన్న తర్వాత రోడ్డు మీద పిల్లల్ని రిహాబిటేషన్ చేశాక మీ హోమ్స్లో ఎక్కడెక్కడ పెడతారు, ఏ ఏజ్ గ్రూప్ నుంచి పెడతారు, ఏ పిల్లల్ని తీసుకుంటారు, అలాగే ఎక్కడన్నా ఎవరికైనా పిల్లలు ఇలా కనిపిస్తే కనుక మీ ఏ నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలి ఈ విషయాలు? మా మోడల్ వచ్చేసి కొంచెం కొత్త మోడల్ సార్ ఇది. మా మోడల్ ఫస్ట్ కోల్కతాలో స్టార్ట్ అయింది. సిస్టర్ సిరిల్ అనే ఒక ఆవిడ లొరెటో స్కూల్స్లో ఒక హెడ్ మాస్టర్ సార్. సో అక్కడ వాళ్ళ స్కూల్ ఎదురు ఈవినింగ్ 6 o'clockకి ఒక గర్ల్ని అబ్యూస్ చేసి పడేశారు. సో ఆవిడ దానికి చెల్లించి ఆమెకు ఒక థాట్ వచ్చింది, స్కూల్స్ అన్నీ కూడా ఈవినింగ్ 6 తర్వాత క్లోజ్ అయిపోతాయి టిల్ ద నెక్స్ట్ మార్నింగ్. సో ఎందుకు ఈ స్కూల్స్ ఇలాంటి పిల్లలకి షెల్టర్ ఇవ్వకూడదు అని లొరెటో స్కూల్స్ని ఓపెన్ చేసి ఇలాంటి పిల్లలందరినీ అక్కడ ఉండమనేది. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము ఈ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకున్నాం సార్ సిస్టర్ సిరియల్తో కలిసి. మేము మొత్తం ఇప్పుడు 7 cities ఉన్నాయి సార్ ఇండియాలో. అన్నిట్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటాం. గవర్నమెంట్ స్కూల్లో మీ షెల్టర్ ఉంటుంది, స్కూల్ కూడా పక్కనే ఉంటుంది. అదే విధంగా పిల్లలకి ఒకవేళ స్కూల్కి వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం చాలా గట్టిగా తగ్గించవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, స్కూల్ అటాచ్డ్గా ఉంటుంది కాబట్టి అండ్ పిల్లలు స్కూల్లోనే ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ రియలీ అండ్ ఇక్కడ మన దాంట్లో ఎక్కడ కూడా మనం ఆర్ఫన్ చైల్డ్ అని కానీ ఆర్ఫనేజ్ అని కానీ అనం సార్. అందరి పిల్లల్ని కూడా చిల్డ్రన్ అంటాం, చిల్డ్రన్ హోమ్స్ అనే ఉంటాయి. చిల్డ్రన్ సో రెయిన్బో చిల్డ్రన్ హోమ్ లేకపోతే అమన్ వేదిక చిల్డ్రన్ హోమ్స్ ఇలా హోమ్ అనే ఉంటుంది సార్. సో పిల్లలకి కూడా ఏంటంటే మాకు వీళ్ళంతా ఉన్నారు అని ఒక బలమైన కారణం, నమ్మకం వస్తుంది. అలాగే నీలేష్ గారు మీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ యొక్క పర్సనల్ గోల్ ఏంటి? సార్ నాకు 2 girls ఉన్నాయి సార్. ఒక డైరెక్టర్ ఆస్పిరెంట్ నేను. ఒక మంచి సినిమా చేయాలి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి నచ్చేలాగా ఒక ఇండియన్ మూవీ అని చూపించుకోవాలని ఒక ఆలోచన ఉంది. సెకండ్ ఇలాంటి హోమ్, ఇప్పుడు నేను చేసే హోమ్లో పిల్లలు అందరూ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి వాళ్ళు మా పిల్లలు మా దగ్గర ఉండి వెళ్ళారు అని గర్వంగా చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ ఇయర్లో నాకు లాస్ట్ బ్యాచ్ అవ్వాలి సార్. ఓకే, నెక్స్ట్ మేము అలాంటి పిల్లల్ని చూడకూడదు. చాలా సంతోషం నీలేష్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కమింగ్ ఆల్ ద వే టు ద స్టూడియో. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఇన్ దిస్ ఏజ్ లైక్ బీటెక్ చదువుకొని ఎక్కడో కార్పొరేట్ లెవెల్లో వర్క్ చేయకుండా మీరు అవుట్ ఆఫ్ ది వే వచ్చి ఈ పిల్లలకి రిహాబిటేషన్ చేస్తున్నారు. ఇట్ ఈస్ సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫర్ యువర్ టోటల్ సపోర్ట్ మా ఛానల్ తరఫున మీకు ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా సరే విల్ డెఫినెట్లీ డూ అవర్ లెవెల్ బెస్ట్ సర్వీసెస్ టు దీస్ ఆర్గనైజేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే టు ద స్టూడియో. అండ్ బ్రైట్ మీ ఎన్నైతే కోరికలు ఉన్నాయో అన్నీ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మెట్రో టీవీ తరఫున. ఇది ఇవాల్టి ముఖాముఖి కార్యక్రమము. చరణ్ ఈస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ హ్యాపీ వీకెండ్. బై బై.